సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో ఏఐటియుసి కీలక పాత్ర పోషించిందని, సంస్థ ఆవిర్భావం నుండి కార్మికుల రక్షణ ఏఐటియుసి బాధ్యత అని కొత్తగూడెం ఎమ్మెల్యే ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు పూనమినేని సాంబశివరావు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని జిఎం కాలనీ గ్రౌండ్ లో సింగరేణి కార్మికుల కర్రతో కవాతులో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులను పరిరక్షించడంలో ఏఐటియుసి ముందుందని, యువ కార్మికులను చైతన్యపరిచేందుకు ఈ కవాతు అని ఆయన పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలపై సంస్థకు సమ్మె నోటీసులు ఇచ్చామని, అధికారులు సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, లేని పక్షంలో ఆగస్టు 15 నుండి సమ్మెకు సిద్ధమని సీతారామయ్య హెచ్చరించారు. మృత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరిపోయింది. వీక్షిస్తుంటే మా రక్తం ఎరుపైంది. అన్న పతాకమా ఉంటారు, బుక్ అడ్జస్ట్మెంట్ అంటారే కోఆపరేటివ్ లాగా. మరి ఈ టీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లా తెలిసింది? ఈ బీఆర్ఎస్ వాళ్ళకంటే వీళ్ళు అదే చేశారు. వీళ్ళు 90 లక్షలు చేశారు, కాగితాలతో సహా బయట పెట్టారు. వాళ్ళు 90 లక్షలు, వీళ్ళు 40 లక్షలు. వీళ్ళు చేసిందని కాంగ్రెస్. ఎంతో చరిత్ర కలిగినటువంటి సంఘం ఏఐటిసి సంఘం. ఈ ఏఐటిసి ఆధ్వర్యంలోనే ఇంతకాలం అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది. ఏఐటిసి సింగరేణి పుట్టిన దగ్గర నుంచి కూడా సంఘం ఏర్పాటుకు ముందే ఎర్రజెండా నాయకుల ఆధ్వర్యంలో మొదట్లోనే కార్మికుల తరపున పోట్లాడినటువంటి చరిత్ర సింగరేణి కార్మికులకి ఏఐటిసికి ఉంది. ఏఐటిసి 1920లో పుట్టింది. అప్పటి నుంచి కూడా అప్పటికే సింగరేణి కూడా పుట్టింది. అప్పటి నుంచి కూడా ఏఐటిసి కార్మికుల కోసం పోరాటాలు చేస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఇవాళ సింగరేణి కార్మికులు వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకేమి లేదని కొంతమంది ప్రచారాలు పెట్టారు. ఇవాళ మా యువత మొత్తం కూడా ఇప్పుడు ఉన్న కొత్తగా తయారవుతున్న ప్రతి యువకుడు కూడా ఇవాళ కర్ర పట్టుకు సింగరేణిలో ఏఐటిసి యూనియన్ ఆధ్వర్యంలో యువ కార్మికులని కవాత్ కార్యక్రమానికి ఈరోజు ఈ గ్రౌండ్లో పిలిపించడం జరిగింది. ఇవాళ బీజేపీ లాంటి మతోన్మాద పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లపైన సాధారణ ప్రజలని పోలీసులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, లాఠీలతోటి మరి నడి రోడ్ల మీద కొడతా ఉన్నారు. అటువంటి దాన్ని అడ్డుకోవడం కొరకు సింగరేణి కార్మిక వర్గం యువకులందరూ కూడా కర్రతో కవాతు నేర్చుకొని ఇలాంటి గుండాలకి బుద్ధి చెప్పే పద్ధతిలో ఉండటానికే ఇవాళ ఏఐటిసి ఆధ్వర్యంలో ఈ కవాతు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో కూడా యువ కార్మికులతోటి ఈ కవాతు